హలో, నేను మిస్ రావు. సుదర్శన్ చక్రం పురాణాలు వేదాలు తెలిసినటువంటి వాళ్ళకి అది ఎంత పవర్ఫుల్లో తెలుసు. రామబాణం అది ఒక్కసారి గురి పెడితే ఎంత టార్గెట్ చేసుకొని శత్రువుని ఛేదిస్తుందో అందరికీ తెలుసు. మరి సుదర్శన్ చక్రం లాంటి బలమైనటువంటి ఆయుధాన్ని భారతదేశానికి రష్యా ఇచ్చింది. అందుకే ఇప్పుడు సింధూర్ 2.0లో సుదర్శన్ చక్రం లాగా పనిచేసింది S-400. సుదర్శన్ చక్రం లాగా పనిచేసేటువంటి దాన్ని S-400ని సింధూర్ 2.0 ఆపరేషన్లో ప్రయోగించారు భారత ఆర్మీ. దాని బలం ఏమిటో చైనాకి తెలిసి వచ్చింది, పాకిస్తాన్ అనుభవిస్తుంది, టర్కీ ఇటువైపు కూడా చోట్ల భారతదేశం వైపు. సో అంటే రష్యా ఎంత పవర్ఫుల్ వెపన్ని భారతదేశానికి ఇచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అదే లేకపోతే పాకిస్తాన్ ఎక్కుపెట్టినటువంటి మిజైల్స్ భారతదేశంలో ఉన్నటువంటి 15 సిటీస్ మీద పడిండేవి. ఆల్రెడీ అమృత్సర్లకి టచ్ చేసింది, కానీ అప్పటికే నిర్వీర్యం అయిపోయింది. అది ఆ నిర్వీర్యం కావడానికి S-400 పనిచేసింది. అది ఇంతకీ రష్యా ఇచ్చినటువంటి S-400 అది రాడార్ ఏంటి, దాని పవర్ ఏంటి, అసలు దాని యొక్క బలాబలాలు ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. సుదర్శన్ చక్రం లాగా పనిచేసింది S-400 భారత ఆర్మీకి సుదర్శన్ చక్రం. ఆ విధంగా ఆ పదాన్ని ఉపయోగించవచ్చు, అంత పవర్ఫుల్ అది. రష్యా మేడ్ ఆల్కాజ్ యాంటీ వ్యవస్థ. సో మిజైల్స్ వస్తున్నప్పుడు ఇమీడియట్గా వాటిని వెనక్కి పంపించి నిర్వీర్యం చేసేటువంటి బలం ఉన్నటువంటి రాడార్ అది. లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. సర్ఫేస్ నుంచి ఎయిర్ మిసైల్స్ వస్తున్నప్పుడు లాంగ్ రేంజ్ దాదాపుగా 600 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి మిజైల్ కదలికలను కూడా ఈ S-400 కనిపెడుతుంది. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత 400 కిలోమీటర్స్ లోపలే దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. అదే జరిగింది ఇప్పుడు పాకిస్తాన్ మిజైల్స్ విషయంలో. 600 కిలోమీటర్స్ అవతల కదలిక ఉన్నప్పటికి కూడా ఇమీడియట్గా కనిపెడుతుంది S-400. ఇక S-300కి ఇది ఆధునిక వర్షన్. S-300 ఉంది, ఇది ఎన్హాన్స్ చేసినటువంటి వర్షన్. మొత్తం రష్యా 5 S-400స్ని ఇవ్వడానికి సిద్ధమైంది భారతదేశానికి. కాకపోతే ఉక్రెయిన్ యుద్ధం అక్కడ జరుగుతుంది కాబట్టి ఉక్రెయిన్ తోటి 2టిని రష్యా వాడుతుంది, 3టిని ఆల్రెడీ ఇచ్చింది భారతదేశానికి. భారతదేశం దగ్గర అవి ఉన్నాయి కాబట్టే ఇవాళ చిటికలో పాకిస్తాన్లో ఉండేటువంటి ఎయిర్ బేస్ని కొట్టేసింది. ప్రధానమైన ఎయిర్ బేస్ని నిమిషాల్లో కొట్టేయగలిగింది. అలాగే అటువైపు నుంచి వచ్చినటువంటి మిజైల్స్ని ఒక్కసారిగా అడ్డుపెట్టగలిగింది, ధ్వంసం చేయగలిగింది. ఇక 2007లో రష్యన్ సైన్యంలో ఇది చేరింది. 2018లో భారత్ ఆర్మీ ఒప్పందం చేసుకుంది. దీని వాల్యూ $5.43 బిలియన్, అంటే సుమారుగా 45,000 కోట్లు పెట్టి 5 S-400 రాడార్స్ని కొనుగోలు చేసింది భారత ఆర్మీ. అంత పవర్ఫుల్ అవి. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు తెలిసింది చైనాకు కూడా. చైనా ఇప్పుడు కలవరపాటుకు గురవుతుంది. అసలు వీటిని ఎక్కడ పెట్టారో తెలుసా? తూర్పు చైనాలో పశ్చిమ పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర పెట్టారు. సో దాంతో ఇప్పుడు చైనాకి పాకిస్తాన్కి ఉక్కిరిబిక్కిరి ఆడినటువంటి పరిస్థితి. వాస్తవంగా చైనా బ్యాక్ ఎండ్లో ఉండి పాకిస్తాన్ని ఉస్కా ఉంది భారతదేశం మీద. లాగిపెట్టి కొడితే కుప్పకూలిపోయింది పాకిస్తాన్ ఇప్పుడు భారత ఆర్మీ దెబ్బకి. సో 5 స్క్వాడ్రన్లకు అగ్రిమెంట్, 5టికి అగ్రిమెంట్ చేసుకుంది రష్యా తోటి. 3 ఇచ్చారు ఇప్పటికి. గరిష్టంగా 40 కిలోమీటర్ల రేంజ్. దీని రేంజ్ 40 కిలోమీటర్లు గరిష్టంగా ఉంటుంది అంటున్నారు, బట్ దీనికన్నా ఎక్కువ ఉంటుందని చెప్పి అంటున్నారు. బట్ 40 కిలోమీటర్ల రేంజ్లో 400 కిలోమీటర్ల రేంజ్లో మిసైల్ కదలిక అక్కడి నుంచి కనిపెడుతుంది. మరి 400 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ వాళ్ళు దాన్ని ప్రయోగిస్తే వెంటనే దాన్ని కూల్చేస్తుంది. మరి అంత పవర్ఫుల్ అది. సో 40 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, 250 కిలోమీటర్ రేంజ్ మిజైల్స్ కూడా ఉన్నాయి ఇవి. బట్ మన దగ్గర ఉన్నవి 400 కిలోమీటర్లు రేంజ్. ఎత్తు వచ్చేసి 30 కిలోమీటర్లు లక్ష్యం. 600 కిలోమీటర్ల దూరంలోని 300 లక్ష్యాలను ఛేదించగలదు. 600 కిలోమీటర్ల దూరంలో 300 లక్ష్యాలు అంటే 300 మిజైల్స్ కదలికలు. ఒకవేళ 300 మిజైల్స్ కదలికలు పెడితే వాటిని ఇమీడియట్గా
ఐడెంటిఫై చేయడంతో పాటు వాటిని ధ్వంసం చేయగలిగేటువంటి శక్తి దీనికి ఉంది S-400కి. ఏకకాలంలో 36 లక్షలు ఛేదించగలదు. ఒకేసారి 36 లక్షల్ని అంటే 36 మిజైల్స్ని ఒకేసారి ధ్వంసం చేయగలదు. పాకిస్తాన్ మన మీద 15 చేసింది ఇవాళ. సో 36 ఒకేసారి చేయగలదు కాబట్టి 15ని ఈజీగా చేయగలదు కదా, అందుకే చేసేసింది. ఇక F-16, F-35 ఎయిర్ క్రాఫ్ట్లు, బాంబర్లు వీటిని కూడా అడ్డుకోగలదు. క్రూయిజ్ మిజైల్స్, బెలాస్టిక్ మిజైల్స్, డ్రోన్లు వీటిని అడ్డుకోగలదు. AWACS వంటి హై వాల్యూ టార్గెట్లను ధ్వంసం చేయగలదు. అంటే అత్యాధునికమైనటువంటి పరికరాలు, అత్యాధునికమైనటువంటి విమానాలు వీటిని ప్రయోగించినా కానీ S-400 ధ్వంసం చేయగలదు. ఇక యాంటీ స్టెల్త్ UHF, VHF, XL బ్యాండ్ రాడార్లు వీటికి ఈ రాడార్లు ఉన్నాయి. ఇంత పవర్ఫుల్ రాడార్లు దాంట్లో ఉన్నాయి. ఇక మల్టీలేయర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంటుంది దాంట్లో. మల్టీలేయర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంటుంది. 4 భిన్న రకాల మిజైల్స్ ఉంటాయి దాంట్లో, ఇది S-400లో. ఇక 40N6 400 కిలోమీటర్ రేంజ్ హై ఆల్టిట్యూడ్ టార్గెట్లను కూడా రీచ్ కాగలదు. ఇది 200 కిలోమీటర్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్ క్రూజ్ మిజైల్లు వీటిని కూడా దాంట్లో వీటిని కూడా పోల్చగలదు. అది 120 కిలోమీటర్ల రేంజ్ హై మాన్యూవరబిలిటీ టార్గెట్లు కూడా రీచ్ కాగలదు. ఇక 40 కిలోమీటర్ల రేంజ్ షార్ట్ రేంజ్ థ్రెట్లు కూడా దీన్ని దెబ్బకి ఆగిపోతుంది. ఇక అధునాతన రాడార్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో. 91N6E బిగ్ బర్డ్ 600 కిలోమీటర్ల లక్ష్యాలను కూడా గుర్తించగలదు, ఇది దీంట్లో ఉంది. ఇక 92N6E గ్రేవ్ స్టోన్ అంటే 340 కిలోమీటర్లు మల్టీ ఫంక్షనల్ రాడార్ ఉంటుంది దీంట్లో. మల్టీ ఫంక్షనల్ రాడార్ అంటే ఇవన్నీ కూడా మనకి టెక్నికల్గా అర్థం కాకపోవచ్చు, కానీ దాని పవర్ ఎంత చెప్పడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక 300 కిలోమీటర్ల సర్వేలెన్స్ రాడార్. ఇప్పుడు దీంట్లో సర్వేలెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ రాడార్ సర్వేలెన్స్ రాడార్లు కూడా ఇన్బిల్ట్ అయి ఉంటుంది దాంట్లో S-400లో. ఇక ప్రోటిన్విక్ GE 400 కిలోమీటర్ల యాంటీ స్టెల్త్ UHF రాడార్, ఇది దాంట్లో మనకి ఇన్ని ఇన్బిల్ట్ అయి ఉంటాయి దీంట్లో. S-400లో ఇన్ని రకాల సిస్టమ్స్ బిల్డ్ అయి ఉంటాయి. జామింగ్ వ్యతిరేకంగా రక్షణ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్ని రకాలు జామ్ చేస్తుంది. మిసైల్స్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ కానీ ఏవైనా సరే, ఎవ్రీథింగ్ ఏదైనా సరే జామ్ చేసేస్తుంది. ఇక 360 డిగ్రీల సర్వేలెన్స్. 360 డిగ్రీల్లో ఇది కనిపెట్టుకొని ఉంటుంది. ఈ 360 డిగ్రీల్లో ఎక్కడ కదలికి వచ్చిన మిసైల్స్ని ఇమీడియట్గా పసిగట్టుతుంది, అంత పవర్ఫుల్. ఇక మొబైల్ ట్రక్కులపై మౌంట్ చేయడం ఈజీ. మొబైల్ ట్రక్కుల మీద దీన్ని తీసుకెళ్ళడం కూడా ఈజీ. 5 నిమిషాల్లో దీన్ని డిప్లాయ్ చేయొచ్చు, అంటే ఈజీగా తీసుకెళ్ళవచ్చు. అమెరికా పేట్రియాట్ క్షిపణి కంటే పవర్ఫుల్. అమెరికా పేట్రియాట్ క్షిపణి అంటే పవర్ఫుల్ అనుకుంటాం, దానికంటే ఇది పవర్ఫుల్. షూట్ అండ్ స్కూట్ టాక్టిక్స్. షూట్ అండ్ స్కూట్ టాక్టిక్స్ కలిగి ఉంది. ఇది శత్రు దాడుల నుంచి పూర్తి రక్షణ ఉంటుంది, పూర్తి రక్షణ. ఇక 8 బెటాలియన్ల సమన్వయం. 8 బెటాలియన్ని ఈ సమన్వయం చేయగలదు ఇది. సో ఆకాశ రక్షణ వ్యవస్థలతో డేటా ఎక్స్చేంజ్. ఈ రక్షణ వ్యవస్థలతో డేటా ఎక్స్చేంజ్ కూడా పాసిబిలిటీ ఉంది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఒక సెకండ్కి 4.8 కిలోమీటర్స్ వేగం పుంజుకుంటుంది ఇది. ఇక చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో దీన్ని ప్రస్తుతం మోహరించున్నారు. పాక్ ఎయిర్ స్పేస్లో 90% కవర్ చేస్తుంది ఇది. పాక్ ఎయిర్ స్పేస్ ఏదైతే ఉందో ఈ 90% ఎయిర్ స్పేస్లో వాళ్ళు ఏది ప్రయోగించాలనుకున్నా ఇమీడియట్గా పసిగట్టి దాన్ని కొలాప్స్ చేస్తుంది. ఇంకా 10%, ఆ 10%లో ఇతరత్ర ప్రయోగాలు చేసే అవకాశాలు కూడా ఉండవు. ఇక చైనా 5వ తరం ఫైటర్లకి పోటీ. చైనా 5వ తరం ఫైటర్లకి ఇది పోటీగా ఉంది. ఇక బెలాస్టిక్ మిసైల్స్ నుండి రక్షణ ప్రయోగించింది పాకిస్తాన్. 15 నగరాల మీద బెలాస్టిక్ మిసైల్స్ని ప్రయోగించింది. వాటి నుంచి రక్షణ ఇచ్చింది ఇప్పుడు S-400. ఇక అమెరికా హెచ్చరికలను పట్టించుకుని భారత్, అందుకే అమెరికా హెచ్చరించినప్పటికీ పట్టించుకోలే.
అందుకే పాకిస్తాన్ని పూర్తిగా నేలమట్టం చేసే కార్యక్రమం చేస్తున్నారు. సింధూర్ 2.0 అయిపోయింది. ఇక 3.0 ఎలా ఉంటుందో అక్కడ వాళ్ళకి మనకే ఆ విజువల్స్ చూస్తుంటే ఎలా కనిపిస్తుందో చూస్తున్నాం. ఇక అక్కడ వాళ్ళకి గుండెల్లో మిజైల్స్ పరిగెత్తుంటాయి, రైళ్లు కాదు మిజైల్స్. ఇప్పుడు S-400 పరిగెత్తుంటుంది వాళ్ళకి. ఇక 2021 నుండి 3S-400 స్క్వాడ్రన్లు ఆపరేషనల్. సో 2021 నుంచి మన ఆర్మీకి అందుబాటులో ఉన్నాయి. 18లో ఒప్పందం కుదుర్చుకున్నారు, 21లో ఇచ్చారు. పశ్చిమ పాకిస్తాన్ తూర్పు చైనా ప్రాంతంలో మోహరించున్నారు. 2025 చివరి నాటికి మిగతా 2 కూడా వస్తాయి. 80% శత్రు ఎయిర్క్రాఫ్ట్ల నాశనం చేస్తుంది ఇది. 80%. రష్యా, చైనా, టర్కీ, చైనాల్లో వినియోగం. ఈ 3 దేశాల్లో కూడా రష్యా, చైనా, టర్కీ ఈ దేశాల్లో వినియోగంలో ఉంది ఇది. చైనా వ్యవస్థలో ఆధునిక ఫ్యూచర్లో బ్లాక్. చైనా ఫీచర్ లేదంటే ఇప్పుడు రష్యా చైనాకు కూడా ఇచ్చింది వీటిని. కాకపోతే ఆధునిక ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ని ఇవ్వాల చైనాకి. కేవలం భారతదేశానికి మనకు మాత్రమే అన్ని ఫీచర్లను ఇచ్చేసింది రష్యా. ఇదంతా కూడా భారతదేశం దౌత్య నీతి, విదేశాంగ విధానం కారణంగానే సాధ్యమైంది. సో సింధూర్ 2.0ని 100% సక్సెస్ చేయటంలో, పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో కొలాప్స్ చేయటంలో ఏది పనిచేసింది అంటే భారత ఆర్మీకి సుదర్శన చక్రం లాంటి S-400 రష్యా ఆధునికమైనటువంటి ఫీచర్స్ తోటి ఇచ్చింది. అందుకే ఇప్పుడు ఈజీగా పాకిస్తాన్ టార్గెట్ చేసి ఎయిర్ బేస్లని లేపేయగలిగాం. మరి ఇది కేవలం పాకిస్తాన్కే భయం కలిగిస్తుందంటే కాదు, పక్కనే ఉండేటువంటి చైనాకు కూడా ఇప్పుడు ఆందోళన కలిగించేటువంటి విధంగా ఇది సుదర్శన చక్రం లాంటి S-400 కనిపిస్తుంది చైనాకి. సో దట్ ఈస్ భారత్. యాక్చువల్గా వాళ్ళు అనుకోలా S-400 అత్యాధునిక ఫీచర్స్ తోటి వచ్చింది, దానివల్ల ఈ బెలాస్టిక్ మిసైల్స్ కానీ ఇవన్నీ పేలిపోతాయి, మధ్యలోనే కూలిపోతాయి అని చెప్పి తెలియదు. చైనాకి కూడా తెలియదు. ఎందుకంటే చైనా ఇచ్చినటువంటి మిజైల్స్ తోటే, చైనా ఇచ్చినటువంటి రాడార్స్ తోటి యుద్ధం చేయడానికి పాకిస్తాన్ వచ్చింది. కానీ మేడ్ ఇన్ చైనా వస్తువులు ఎలా ఉంటాయో మన అందరికీ తెలుసు. యుద్ధ సామాగ్రి కూడా అలాంటిదే ఇచ్చింది పాకిస్తాన్కి. సో పాకిస్తాన్ చైనాను నమ్మింది, లాస్ట్కి సర్వం కోల్పోయిందని చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి ఇంటర్నేషనల్ న్యూస్. కానీ సామాన్యులు మాత్రం టార్గెట్ చేస్తుంది పాకిస్తాన్, సరిహద్దుల్లో ఉండేటువంటి వాళ్ళని. అందుకే 3.0 కూడా ఉంటుంది సింధూర్ అనేది ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం చెప్తుంది, అఖిల పక్షంలో కూడా చెప్పారు. మరి 3.0 ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే మనకి పాకిస్తాన్ కంప్లీట్గా శ్మశానం అవుతుందేమో, బూడిదవుతుందేమో అన్నట్టుగా మనకి భావన కలుగుతుంది. బట్ భారతదేశం టార్గెట్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ కాదు. ఆ విషయం ముందే చెప్పారు. ఇప్పటికే ఎయిర్ బేస్లని ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసారు. పిఓకే కూడా హ్యాండ్ ఓవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బహుశా 3.0 పిఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకోవటమేమో అనిపిస్తుంది. సో దీని అంతటి కారణం S-400 సుదర్శన చక్రం లాంటిది. అది భారతదేశాన్ని సురక్షితంగా కాపాడుతుంది. రష్యా కారణంగానే అది మనకి దక్కింది. మరి ఇప్పుడు అది ఉన్నందువల్ల చైనా భయపడుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.